నమస్కారం. మహావిద్య.మంత్ర ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. రామ అనే నామానికి అర్థం రమణీయత్వాత్ రామః అంటే సౌందర్యమే రాముడు. అది కేవలం రూప సౌందర్యం మాత్రమే కాదు, గుణ మహిమ కథా సౌందర్యాలన్నీ రాముల్లో ఉన్నాయి. రామనామంలో రా ఆ మా అనే 3 అక్షరాలు అగ్నిబీజాన్ని, సూర్యబీజాన్ని, చంద్రబీజాన్ని తెలియజేస్తున్నాయి అని మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది. ఈ 3 బీజాలే విశ్వరచనకు మూల తేజాలు. సృష్టికారకమైన ప్రధాన చైతన్యం సూర్య చంద్రాగ్నులుగా విస్తరించి ఉంది. అందుకే పరమేశ్వరుని గురించి తెలియజేసే నామమే రామనామం. ఇప్పుడు రాముడి గురించి కొంత సూక్ష్మంగా తెలుసుకుందాం. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోరాచ్వీయాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. ఓంకార స్వరూపమే తారక బ్రహ్మముగా పట్టాభిషిక్తుడై ఉన్నాడు శ్రీరాముడు. పట్టాభిషేక మూర్తిని హృదయంలో ధ్యానిస్తే అదే ప్రణవోపాసన, తారకోపాసన అవుతుంది. ఓంకారాన్ని విభజిస్తే గనక మనకు 8 భాగాలు కనబడతాయి. అకార ఉకార మకారాలు బయటకి వినపడే స్థూల భాగాలైతే సూక్ష్మ భాగాలు మరో 5గా చెప్తున్నారు మంత్రశాస్త్ర కోవిదులు. అవి బిందు, నాద, కళా, కళాతీత, తత్పర భాగాలు. రాముడు తారక బ్రహ్మమైతే రామమంత్రం తారక మంత్రం. తారక బ్రహ్మ అయిన పరమాత్మ రాముడే. ఆయన అంశలే దేవతలై, ఆ దేవతలు వానరులై రామచంద్రమూర్తికి సహాయపడ్డారు. పట్టాభిషేక ఘట్టంలో తారకతత్వం ప్రతిష్ఠించబడింది. యజుర్వేదంలో సారసారోపనిషత్తులో ఈ విషయాలన్నీ చాలా గొప్పగా వివరించబడి ఉన్నాయి. అలాగే ఓంకారంలో 8 భాగాలున్నాయి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత ఉన్నారు. అందుకే ఓంకారం సర్వదేవాత్మకం. అకారం అంటే అకారాత్ భగవత్ బ్రహ్మ అంటే అకారం బ్రహ్మదేవుణ్ణి తెలియజేస్తుంది. బ్రహ్మ అంశతో పుట్టినవాడు జాంబవంతుడు. ఉకారం ఇంద్రుణ్ణి, సూర్యుణ్ణి గురించి తెలియజేస్తుంది. ఇంద్ర తేజస్సు, సూర్య తేజస్సు 2 భాగాలుగా వచ్చింది. వాళ్ళిద్దరూ వాలి, సుగ్రీవుడు. వాలి ఇంద్ర తేజస్సు అయితే సుగ్రీవుడు సూర్య తేజస్సు. సరిగ్గా గమనిస్తే వాలి వధ అయిన తర్వాత ఇంద్రుడు తనకిచ్చిన మణిమాలను వాలి సుగ్రీవుడి మెడలో వేస్తాడు. ఇప్పుడు సుగ్రీవుడిలో తనకున్న సూర్య తేజస్సుతో పాటు ఇంద్ర తేజస్సు కూడా కలిసిపోయింది. అప్పుడు ఉకారము సూర్య ఇంద్ర తేజస్సు అయితే సుగ్రీవుడు ఉకార స్వరూపుడు. ఇక మకారం వచ్చేటప్పటికి రుద్ర తేజస్సు, రుద్రస్వరూపం హనుమంతుడు. తర్వాత బిందుశ్చక్రరాట్ స్వయం. బిందువు అనగా చక్రము, అదే సుదర్శన చక్రం. ఆ సుదర్శన చక్రమే సుదర్శన స్వరూపుడైన శత్రుఘ్నుడు. నాదతత్వం. నాదం అంటే శంఖం. శంఖం ఇక్కడ భరతుడిగా ఉద్భవించాడు. ఇక కళ లక్ష్మణస్వామి. కళాతీత. భగవంతుని అంశాలన్నీ పాలిస్తున్న మూల ప్రకృతి ఏదైతే ఉందో అదే సీతమ్మ తల్లి. ఇక ఆఖరిది తత్పరతత్వం. ఇదే పరాత్పరతత్వం. ఆ పరాత్పరతత్వమే శ్రీరామచంద్రమూర్తి. ఓంకారమే పట్టాభిరామమూర్తి. ఓంకారస్తారః. తారక బ్రహ్మమే ఆ రాముడు. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తోందంటే పట్టాభిషేక మూర్తి అయిన శ్రీరాముడి మూర్తియే సర్వదేవాత్మకం. ఎవరి ఇంట్లో అయితే ఈ పట్టాభిషేక మూర్తి అయిన శ్రీరాముడి ఫోటో కానీ విగ్రహాలు కానీ ఉంటాయో వాళ్ళు ఆ పరబ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని చూరగొనేవారే. అంతేకాక ఈ పట్టాభిషేక మూర్తి యొక్క పటం కానీ విగ్రహాలు కానీ ఎవరింట్లో అయితే ఉంటాయో అలాంటి వారింట్లో సర్వ దరిద్రాలు నశించి పరిపూర్ణ ఐశ్వర్యవంతులు అవుతారు. అంతేకాకుండా ఆ గృహానికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఒకటని చెప్పేదేముంది, ఎవరెవరి గృహాలలో ఈ పట్టాభిషేకమూర్తి అయిన శ్రీరాముడి యొక్క
పటం కానీ విగ్రహాలు కానీ ఉంటాయో వాళ్ళకన్నా అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు. శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.